హలో అండి. నమస్తే. నా పేరు కవిత. నా ఛానల్‌లో నేను అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల మెసేజ్‌లు అవి పెడుతున్నాను. కానీ నాకనిపించింది నా స్వీయ అనుభవం కూడా చెప్పాలి అని. నాకు ఇందాకల నుంచే నేను వర్క్స్ చేసుకుంటుంటే నాకు మనసులో పదే పదే నాకు నా స్వీయ అనుభవం ఖచ్చితంగా చెప్పాలి అని అనిపిస్తోంది. కాబట్టి నేను మళ్ళీ నాది చెప్పడం జరుగుతోంది. ఏంటంటే కొన్ని రోజుల క్రితం మా నాన్నగారికి చాలా అస్వస్థత చేసిందండి. అయితే నేను ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఒక 2 రోజులు ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్స్ ఏంటంటే ఇంకా మీరు అంటే ఇంకా అతను ఉండేది లేదండి. ఇంకా మీరు దూరం వాళ్ళకి కబురు చేసేసుకోండి అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మీరు నా మనసులో ఎంత సునామీ రేగిందో అది నేను మాటలతో చెప్పలేనిది. అయితే అసలు ఎంత బాధపడిపోయానో. ఎందుకంటే అతను మాకు చాలా పెద్ద సపోర్ట్ మా నాన్నగారు. ఎవరికైనా అంతే కదా! అయితే నేను ఇంకా చాలా ఇదనిపించి ఇంకా బాబా గారిని అలాగా అడుగుతూనే ఉన్నాను. ఏంటి బాబా ఇలాగా అలాగా అసలు ఏం చేయాలో కూడా ఆ టైంలో నాకు అర్థం కాలేదు. ఏడుస్తూనే ఉన్నాను. కాకపోతే నేను ఇలా ఏడుస్తూ అలా ఉన్నప్పుడు నేను ఎటువైపు చూసినా హాస్పిటల్‌లో అది కూడా నేను ఎటువైపు చూసినా బాబా గారి ఫోటోలే నాకు కనిపించేవి. ఇదేంటి అని చెప్పి ఒక పక్క చూసినా సరేలే అని చెప్పేసి అనుకున్నాను. పైగా మళ్ళీ ఫోన్‌లో చూస్తే నా ఫోటోని నువ్వు చూస్తే నా దర్శనం చేసుకున్నట్టే అన్నట్టుగా బాబాగారు చెప్పారు. సరే అని చెప్పి అనుకొని అయినా నేను పట్టు విడవలేదండి. ప్రతిరోజు హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. ప్రతిరోజు బాబాగారు ఊది అంటే నేను షిరిడీలో నుంచి వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చుకున్నది. పైగా నా శ్రేయోభిలాషులు కూడా చాలామంది నాకు ఇచ్చింది. నేను అలా ఉంచుకున్నాను. దాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వెళ్ళి మా నాన్నగారికి నేను పెట్టి వచ్చేదాన్ని. వస్తే నిజంగా అప్పటి వరకు ఇది బాలేదండి, మీ నాన్నగారి పరిస్థితి ఈ విషయంలో బాలేదు, ఆ విషయంలో బాలేదని చెప్పిన డాక్టర్లు కూడా మెల్లిగా ఏంటంటే లేదండి పరిస్థితుల్లో మార్పు వచ్చింది, ఇప్పుడు ఇలా ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది, ఇప్పుడు అతను ఇలాగ తినగలుగుతారు, చేయగలుగుతున్నారు, ఇప్పుడు ఇది ఫంక్షన్ బాగానే ఉంది అన్నీ చెప్పడం మొదలుపెట్టారు. సరే బాగుంది కదా అనుకుంటే ఒక మంచి రోజున నిజంగా ఎప్పుడైతే నేను ఆ బాబా ఫోటోలు అలా చూశానో మనసులో ఒక రకమైన ప్రశాంతత వచ్చేసి, బాబా ఇంకా నీకు నేను అప్పజెప్పేస్తున్నాను, ఇంకా నాకు కాదు నువ్వే చూడాలి బాబా అంతా కూడా అని చెప్పేసి నేను బాబాకి అప్పచెప్పేశాను. ఎప్పుడైతే అప్పచెప్పేశానో అతను ఇంకా చూసుకున్నారండి. ఇప్పుడు మా నాన్నగారు బాగానే ఉన్నారండి, బాగానే తింటున్నారు, బాగానే ఉంటున్నారు. సో అంతా కూడా బాబా వల్లే జరిగింది. ఇదే కాదండి, నాకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా నేను బాబా అనే అరుస్తాను. ఎవరైనా అమ్మ, నాన్న అని అరుస్తారు, నేనైతే బాబా అనే పిలుస్తానండి. నాకు ఆనందం వచ్చినా బాబాతోనే పంచుకుంటాను, బాబా వల్ల జరిగిందని అనుకుంటాను. కోపం వచ్చినా బాబానే దెప్పుతూ ఉంటాను. మరీ ఆనందం కలిగితే బాబాకి నేను చాలా అంటే చాలా ప్రేమ కురిపించేస్తానండి. మళ్ళీ ఏదైనా బాబాయే. ప్రతి చిన్న విషయంలో కూడా నాకు బాబా ఇప్పుడు కూడా నాకు అసలు ఇలాగ చెప్పాలని మార్నింగ్ నుంచి అనిపించిందండి. ఇంకా నన్ను నేను ఆపుకోలేకపోయాను. సరే ఇలాంటి చిన్న చిన్న అనుభవాల వల్ల ఖచ్చితంగా చాలామంది ఈ మధ్య నేను చూస్తున్నానండి, చాలామంది ఏంటంటే బాబా మీద నిష్ఠూరాలు ఆడటం, లేదు అని అంటే ఇంకేదో రకంగా ప్రచారం చేయడం చూస్తున్నాం. కానీ చాలామంది నాలాంటి వాళ్ళు బాబా ప్రేమను అంటే బాబా ప్రేమను అనుభవించిన వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి అనుభవాలు ఇంకా వారి యొక్క బాధని తగ్గిస్తాయని ఏదో చిన్న ఆశ అండి. ఇంకా ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా, బయట ఎవరైనా ఇంటికి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బాబా ఫోటో ఉందా లేదా అని చూస్తాను. బాబా ఫోటో అక్కడ ఉందా, అమ్మయ్య ఏం పర్వాలేదు, బాబా ఫోటో ఇంకా ఉందంటే అతనే నన్ను ఇక్కడ రప్పించారని చెప్పి చాలా రిలాక్స్ అయిపోతాను అనమాట. సో అలా అనిపిస్తుంది. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయండి, మెల్లిగా విందాము.
స్వస్తి.